ఈ రాష్ట్రానికి మళ్ళీ 2024లో కానీ అంతకు ముందు ఎలక్షన్లు జరిగితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఏదో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి గురించో లేకపోతే మనందరికీ అధికారం గురించో కాదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఈ విచ్ఛిన్నం చేసినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే మీ అందరూ గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. 5 సంవత్సరాల్లో ఒక్క పైసా ప్రజల మీద భారం మోపకుండా ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమాన్ని ఇచ్చాం. ఈరోజు అభివృద్ధి, పోలవరాన్ని కట్టాం, అమరావతి కట్టాం, గ్రామాలకు రోడ్లు వేశాం. గ్రామంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం మన ప్రభుత్వంలో, మన నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో జరిగింది. ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు? 19 మాసాల్లో 1,70,000 కోట్లు అప్పు చేశాడు. 1,70,000 కోట్లు. ప్రజల మీద ఇంకొక 90,000 కోట్లు భారం మోపాడు. ఎప్పుడైనా పన్నులు చూసారా? మన ఇంటిలో మనకు బాత్రూమ్ ఉండి మనం టాయిలెట్కి వెళ్తే దాని మీద పన్ను కట్టాలి. మన ఇంటి మీద డ్రైన్ ఉంటే దానికి పన్ను కట్టాలి. మనం వేసినటువంటి లైట్లకి ఈరోజు మనం పన్ను కట్టాలి. ప్రతి దాని మీద పన్ను. పెంచినటువంటి పన్నులు లేవు. అంటే 1,70,000 కోట్ల అప్పులు, 90,000 కోట్లు పన్నులు, 2,80,000 కోట్లు 19 మాసాల్లో ఖర్చు పెట్టాడు. నువ్వేం చేశావు? పోలవరాన్ని నాశనం చేశావు, అమరావతిని ముంచేశావు. ఈరోజు రోడ్ల మీద మీరు వచ్చారే, ఎక్కడైనా ఒక గొయ్యి లేనటువంటి రోడ్డు ఉందా? ఈ 19 మాసాల్లో ఒక తట్టిన మట్టి ఎక్కడైనా వేసావా? ఒక సిమెంట్ రోడ్డు వేసావా? ఒక అభివృద్ధి కార్యక్రమం చేసావా? ఎక్కడా ఒక కార్యక్రమం చేయకుండా రాష్ట్రాన్ని అప్పులు చేసి మొత్తం నాశనం చేశారు.